తెలంగాణలో మరో పోరాటం మొదలైంది. పచ్చని పొలాల్ని బీళ్లుగా మార్చే ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ 10 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. రైతులు ప్రజల ఆందోళనతో గద్వాల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే భూసేకరణకు ప్రయత్నించిన కంపెనీ యాజమాన్యంపై ప్రజలు తిరగబడ్డారు. అసలేం జరిగిందో చూద్దాం. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం రైతుల ఆందోళనతో రగిలిపోతోంది. పెద్ద దన్వాడ గ్రామం దగ్గర 30 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయడాన్ని సమీప గ్రామాల్లోని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 2 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. గత 8 మాసాలుగా ఇక్కడి ప్రజలు ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. గ్రామ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరికీ వినతి పత్రాలు పంపించారు. ఇథనాల్ కంపెనీ మొదలైతే ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యం, వ్యర్థాల వల్ల పంట పొలాలు బీడుగా మారే ప్రమాదం ఉందని రైతులు, ప్రజలు ఆందోళన బాట పట్టారు. కంపెనీకి వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దాంతో కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ఆందోళనకారులను హైదరాబాద్కు పిలిపించి కంపెనీ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టనివ్వబోమని హామీ ఇచ్చారు. దాంతో ప్రజలు ఆందోళనలు విరమించారు. స్థానిక ప్రజలు ఒప్పుకుంటేనే పనులు ప్రారంభించాలని అధికారులు చెప్పడంతో కంపెనీ ఏర్పాటు పనులు ఆగిపోయాయి. 4-5 రోజులుగా ఇథనాల్ కంపెనీ పనులు చేయడమే కాకుండా ఓ కంటైనర్ కూడా ఏర్పాటు చేశారు. దాంతో అనుమానం మొదలై చుట్టుపక్కల గ్రామాల జనం మరోసారి ఆందోళనకు దిగారు. శాంతియుత నిరసనలకు వెళ్తున్న ప్రజల్ని పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ప్రజలకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించి పోలీసుల పహారా మధ్యన కంపెనీ పనులు జరుగుతున్నట్లు అనుమానం వచ్చేలా వ్యవహరించడంతో పరిస్థితి శృతిమించింది.